Sampu. So world's longest teaser నాతో లాంచ్ చేయించినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి అవకాశం ఇచ్చారు. నేను యూజువలీ నాకు ఇట్లాంటి ఫంక్షన్స్ ఏమైనా కొద్దిగా రావాలి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అంటే నేను ఇంకా ఏం అచీవ్ చేయలేదు ఏంటి అని. బట్ సంపు నాకు చాలా ఇష్టం. తను వే హీ కేమ్ అప్, ఎందుకంటే తను ఫస్ట్ తను స్టార్ట్ చేసి కెరీర్ స్టార్ట్ చేసింది ఒక జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు. ఈస్ కమ్ ఫ్రమ్ దేర్. సో తను మొత్తం అడిగి ఏమేమి చేసావు ఏంటని, ఇలా చేశానండి, ఈ సినిమా చేశాను, మహాత్మాలో నేను చేశానండి జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పుకొని నాకు ఐ వాజ్ మూవ్. అంటే తను ఎంత కష్టపడ్డాడు. ఒక ఈ రోజు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఒక బ్రాండ్ తను బిల్డప్ చేసినాడు. సో ఐఎమ్ రియలీ నేను చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సంపు. అండ్ ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ నాకు కొబ్బరి మట్ట టీజర్ లాంచ్ చేసినందుకు. అండ్ అలాగే సాయి రాజేష్ గారికి ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ డెఫినెట్లీ ఇది ఒక మంచి మీకు ఒక మనీ స్పిన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ రూపక్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అలాగే హోల్ టీమ్ కొబ్బరి మట్ట టీమ్ అందరికీ విషింగ్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ హ్యావ్ అ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. బిడ్డ ఆడపిల్ల అని తెలిసాక ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చేస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మా నాన్న కలిసి పోకలు లడ్డూలు అరకులు చెగోడులు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకుని తీసుకొస్తే తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలిబరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు చేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ 12 బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి